మోదీపై ద్వేషమేనా? భారత్ ఎకానమీపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు. ట్రంప్ కు సపోర్ట్. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. నార్మల్ గా ఎవరైనా మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే, మన దేశాన్ని అవమానిస్తే కోపంతో రగిలిపోతారు. అంత ఎత్తున ఎగిరిపడతారు. చివరికి ఎలాంటి పోరాటానికైనా రెడీ అవుతారు. కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలతోనూ సంబంధం లేకుండా భారతీయులంతా ఇలానే రియాక్ట్ అవుతారు. అటు ప్రభుత్వం ఏదైనా అన్నింటిలో అధికార విపక్షాల రాజకీయ విమర్శలు చేసుకున్న దేశం విషయానికి వస్తే ఒక్కటిగా ఉంటారు. కానీ మన ప్రతిపక్ష అగ్రనేత మాత్రం అలా కాదు. ఆయన రూటే సపరేటు. దేశానికి వ్యతిరేకంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఎవరు, ఏం మాట్లాడారు అన్న దానిపై ఆంధ్రప్రభ స్పెషల్ స్టోరీ. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ఆయనది ప్రత్యేకమైన వ్యక్తిత్వం. ఇలా ఎందుకు అంటున్నానంటే, ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కమెంట్స్ ను రాహుల్ గాంధీ సమర్థించారు. ప్రధాని మోదీ మన దేశ ఆర్థిక వ్యవస్థను చంపేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మన ఆర్థిక వ్యవస్థ మరణం అంచున ఉందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. మన ఎకానమీని ప్రధాని మోదీనే నాశనం చేశారని మండిపడ్డారు. నోట్లు రద్దు, జీఎస్టీ నిరుద్యోగాన్ని ఆయన ఉదాహరించారు. మొత్తంగా ఆయన మాటలను బట్టి మనది నిర్జీవమైన ఆర్థిక వ్యవస్థ. మోదీ ప్రభుత్వంపై ఉన్న ద్వేషం కారణంగా రాహుల్ గాంధీ దేశాన్ని నాశనం చేయడానికి కానీ, ఎవరితోనైనా చేతులు కలపడానికి కానీ వెనకాడరన్న అభిప్రాయాలు తెరపైకి వచ్చాయి. రాహుల్ గాంధీ ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన టైం వచ్చింది. వాస్తవాలను గుర్తించాలి. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థ చనిపోలేదు. ప్రస్తుతం మనం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. సో మన ఎకానమీ సిస్టమ్ చనిపోలేదు. నిజం చెప్పాలంటే మనం జపాన్ దేశాన్ని అధిగమించి ఉన్నతంగా నిలిచాం. మన ముందు అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే ఉన్నాయి. అంతేకాదు త్వరలోనే జర్మనీని కూడా అధిగమించి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతాం. ఈ విషయాన్ని ట్రంప్తో పాటు రాహుల్ గాంధీ కూడా గుర్తించాలి. ఇక మన దేశ జీడిపి 2030 నాటికి 7.3 ట్రిలియన్లకు పెరగనుంది. దీన్ని బట్టి మన దేశ ఆర్థిక వృద్ధి ఎలా ఉందన్న విషయం అర్థమవుతోంది. 2014లో నామమాత్రపు జీడిపి 106.57 లక్షల కోట్లుగా ఉంది. 2019లో దేశ జీడిపి వృద్ధి రేటు 5% అంచనా వేయబడింది. నిజంగా చనిపోయిన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. 1960 నుండి 1980 సంవత్సరాల మధ్య మన దేశ ఆర్థిక వృద్ధి రేటు చాలా తక్కువగా ఉంది. 1-2 కాదు, దశాబ్దాలుగా అది సగటున కేవలం 4% మాత్రమే ఉంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో భారత్ బలహీనపడుతున్న ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించింది. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా మారింది. అలాగే ఇప్పుడు మన మౌలిక సదుపాయాల వృద్ధి పెరుగుతోంది. ఇక 2020-26 ఆర్థిక సంవత్సరం ఏడీబీ 6.5%, సిఐఐ 6.4 నుంచి 6.7%, అలాగే వరల్డ్ బ్యాంక్ 6.3%, ఐఎంఎఫ్ 6.4% అంచనాలు. ఈ అంచనాలు చనిపోయిన ఆర్థిక వ్యవస్థకు ఉండే అంచనాలు కాదన్న విషయాన్ని రాహుల్ గాంధీ, అలాగే అగ్రరాజ్యాధినేత గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్ఫాక్ట్ ఇవి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అంచనాలు. ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్పుకోవాలి. నిజానికి చనిపోతున్నది భారత్ ఆర్థిక వ్యవస్థ కాదు, అమెరికా ఆర్థిక వ్యవస్థ. ట్రంప్ అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వృద్ధి రేటు పడిపోయింది. కానీ ప్రధాని మోదీపై ఉన్న ద్వేషంతో రాహుల్ గాంధీ ఈ వాస్తవాలను గుర్తించలేకపోతున్నారన్నది క్లియర్గా అర్థమవుతోంది. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ విజయాలను అవమానపరచడంతో పాటు విదేశీ వ్యతిరేకులకు మద్దతుగా మాట్లాడటం ఏంటని దేశ ప్రజలంతా మండిపడుతున్నారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ కళ్ళు తెరిచి అసలు వాస్తవాలను గుర్తించాల్సి ఉందని హితవు పలుకుతున్నారు. మొత్తంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టిస్తున్నాయి.